హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 39. మధ్యాహ్నానికి వినోద్ హాస్పిటల్ నుంచి ఆఫీస్కి వెళ్తే రాజశ్రీ ఇంటికి చేరుకుంటుంది. సామ్రాట్ ఆఫీసులో వర్క్ లేదని వంకతో ఇంట్లోనే ఉండిపోయి హాస్పిటల్ నుంచి పింకీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా సాయంత్రం అయ్యి సామ్రాట్ విండో దగ్గర నుంచి పింకీ రాక కోసం ఎదురు చూస్తుండగా భరత్ కారు వచ్చి ఆగుతుంది. వెనక సీట్ల నుంచి శక్తి పింకీని ఎత్తుకొని దిగితే మరో పక్క నుంచి చరిత దిగుతుంది. శక్తి దగ్గర ఉన్న పాపని చూడగానే సామ్రాట్ కళ్ళు సంతోషంతో మెరుస్తుంటాయి. వాళ్ళతో పాటు డ్రైవింగ్ సీట్ల నుంచి భరత్ కూడా కారు దిగటమే సామ్రాట్ ఇంటివైపు కోపంగా చూస్తూ ఉంటాడు. భరత్ అలా చూడటం గమనించి సామ్రాట్ వెంటనే గ్లాస్ డోర్ క్లోజ్ చేస్తాడు. పింకీ చూపులు కూడా సామ్రాట్ కోసం ఆశగా చూస్తుంటాయి. పింకీ తన కోసమే చూస్తుందని తెలియని సామ్రాట్ గ్లాస్ డోర్ నుంచి పింకీని చూస్తుంటాడు. కానీ ఆ గ్లాస్ ఒకవైపుకే కనిపిస్తుంది కాబట్టి పింకీకి సామ్రాట్ కనిపించడు. వచ్చారమ్మా, ఇంతసేపు ఉన్నారేంటి అంటూ రాజశ్రీ వాళ్ళని చూసి బయటకొస్తుంది. పాపకి జ్వరం నుంచి పూర్తిగా కోలుకునే వరకు హాస్పిటల్ని ఉండాలనుకునేసరికి ఇంతసేపు పట్టిందా ఆంటీ అంటుంది చరిత. పోనీలే, పాప కోలుకుంది, అది చాలు. లోపలికి వెళ్ళగానే దిష్టి తీయాలి. ముందు పాపను తీసుకుని లోపలికి పదమ్మా, నేనొచ్చి పాపకి దిష్టి తీస్తాను అంటుంది రాజశ్రీ. భరత్కి అదంతా నచ్చక ఇరిటేట్గా చూస్తూ ఉంటాడు. శక్తి అది గమనించి దిష్టి నేను తీస్తానులే ఆంటీ అని అంటుంది. ఇలాంటివి పెద్దవాళ్ళు చేస్తే మంచిది శక్తి, మనకంతగా తెలియవు. ఆంటీతోనే దిష్టి తీయిస్తే మంచిది. మీరు పదండి ఆంటీ అని అంటుంది చరిత. అవును, రాజశ్రీ నాని కాసేపు మా ఇంట్లో ఉండిపోవాలి అని అంటుంది పింకీ కూడా. ఇక శక్తి కూడా ఏమీ మాట్లాడలేక నువ్వు కూడా రా భరత్, కాఫీ తాగి వెళ్దు గాని అని చెప్పి పాపని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటే శక్తితో పాటు చరిత, రాజశ్రీ కూడా వెళ్తుంటారు. పాప లోపలికి వెళ్ళిపోయే వరకు సామ్రాట్ ఆశగా ఆ గ్లాస్ డోర్ నుంచి చూస్తూ ఉంటాడు. భరత్ మరొకసారి సామ్రాట్ ఇంటివైపు కోపంగా చూసి శక్తి ఇంటి లోపలికి వెళ్తుంటాడు. భరత్ అలా కోపంగా చూడటం కూడా సామ్రాట్ గమనిస్తుంటాడు. రాజశ్రీ పాపకి దిష్టి తీసే పనిలో ఉంటే చరిత పక్కనే కూర్చొని అవన్నీ చూస్తూ ఉంటుంది. భరత్ వారికి ఎదురుగా కూర్చొని రాజశ్రీ అలా చేయటం కష్టంగా చూస్తుంటాడు. శక్తి కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది. కొద్దిసేపటికి శక్తి కాఫీ కప్పులతో బయటకు వచ్చేసరికి రాజశ్రీ దిష్టి తీయటం పూర్తి చేసి ఏదైనా అవసరం ఉంటే ఏ సమయం అని కూడా చూడకుండా వినోద్కి ఫోన్ చేయమ్మా, వాడొస్తాడు అని అంటుంది. సరే అన్నట్టుగా తల ఊపుతుంది. అమ్మ పింకీ, ఇక నువ్వు ఎలాంటి బెంగ లేకుండా సంతోషంగా ఆడుకో, మళ్ళీ రేపు పొద్దునొచ్చి నిన్ను చూస్తాను అంటుంది రాజశ్రీ. సరే నాని, వినోద్ ఫ్రెండ్ ఆఫీస్ నుండి వచ్చాక ఒకసారి ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటుంది పింకీ. సరేనమ్మా అని అంటుంది రాజశ్రీ. కాఫీ తీసుకున్న ఆంటీ అని శక్తి కాఫీ ఇవ్వబోతుంటే నాకొద్దులేమ్మా, నేను వెళ్ళాలి. మా సామ్రాట్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. పని మనిషి ఈరోజు రాలేదు. వాడికి ఏమైనా కావాల్సి వస్తుందేమో, నేను వెళ్తాను అని చెప్పి రాజశ్రీ వెళ్ళిపోతుంది. శక్తి కూడా తాగమని ఎక్కువ బలవంతం చేయకుండా ఉండిపోయి చరితకి, భరత్కి కాఫీ ఇస్తుంది. వాళ్ళిద్దరూ ప్రేమికులని చరితకు తెలుసు కాబట్టి నేను ఉండటం కరెక్ట్ కాదు అని అనుకొని చరిత గబగబా కాఫీ తాగి ఇక నేను వెళ్తాను శక్తి, పాపని జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. సరే చరిత, నీ బైక్ కూడా లేదు కదా, జాగ్రత్తగా వెళ్ళు అని అంటుంది. అలాగే శక్తి, బాయ్ పింకీ అని పాపకి ముద్దు పెట్టి తన కిందికి వస్తుంది. సామ్రాట్ కిటికీ దగ్గర నిలబడి చరిత బయటికి రావడం కూడా చూస్తాడు. బయటికి వచ్చిన చరిత వినోద్ కోసం ఆ ఇంటి వైపు చూపులు వేస్తుంది. అతను ఉంటే కనిపించేవాడే కదా, లేడేమోలే, అయినా అతని గురించి నాకెందుకు, అతను కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి అని అనుకొని వెళ్ళిపోతుంది. సామ్రాట్ కూడా ఓ కంట చరితని కూడా వాళ్ళ ఇంటివైపు చూడటం గమనించి మళ్ళీ నిర్లక్ష్యంగా వదిలేసి భరత్ వెళ్ళిపోకుండా ఇంకెందుకున్నాడు
ఆయన గారి ప్రియురాలు ఒక బిడ్డ తల్లి అయినా కూడా ఈయన గారికి మోజు తీరడం లేదేమో అని తిట్టుకుంటూ ఉండగా రాజశ్రీ కాఫీ కప్తో వచ్చి కిటికీ దగ్గర సామ్రాట్ నిలబడటం చూసి అక్కడేం చేస్తున్నావు సామ్రాట్ అని అడుగుతుంది. తల్లి మాటలతో తడబడుతూ వెనక్కి తిరిగి అది ఏం లేదమ్మా, ఏదో ఆలోచిస్తూ ఇక్కడే ఉండిపోయాను అంటూ తల్లికి దగ్గరగా వస్తాడు. కాఫీ తీసుకో అని చెప్పి సామ్రాట్కి కాఫీ ఇచ్చి బెడ్ మీద ఉన్న బెడ్షీట్ మడత పెడుతూ ఆ పసిపాపకి మనకి ఉన్న అనుబంధం ఏంటో తెలియదు కానీ మన మీద బెంగ పెట్టుకున్నట్టుగా ఉందిరా. నేను వినోద్ హాస్పిటల్కి వెళ్తే ఎంత సంతోషంగా మాతో కలిసిపోయిందో తెలుసా అని మాట్లాడుతూ ఉంటుంది. సామ్రాట్కి పాప గురించి అలా వింటుంటే లోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం అనుమానం రావద్దు అనే నెపంతో పిల్లల గురించి నాకెందుకు చెప్తావమ్మా, వదిలేయ్ అని అంటాడు చిరాకు నటిస్తూ. నువ్వు ఈ జన్మకు మారవు అని అంటుంది కోపంగా. కాళికప్ తల్లికి ఇచ్చి నేను మారను, ఇలాగే ఉంటాను అని అంటాడు. నీతో వాదించి దండగా అని చెప్పి సామ్రాట్ తల మీద చిన్నగా ఒక దెబ్బ కొట్టి కప్పు తీసుకొని కోపంగా వెళ్ళిపోతుంది. సామ్రాట్ బాధపడుతూ నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పడం గుర్తు తెచ్చుకొని కూర్చొని పోతాడు. భరత్ కాఫీ తాగి అక్కడున్న బాల్కనీ దగ్గరికి వెళ్ళి శక్తితో మాట్లాడడం కోసం నిలబడతాడు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని పింకీకి చెప్పి శక్తి అక్కడికి వచ్చి ఏంటి భరత్ అంత బాధపడుతున్నావు అని అడుగుతుంది. ఉదయం నుంచి చూస్తున్నాను శక్తి, నువ్వు నన్ను తిట్టుకున్నా సరే ఇదంతా నాకు నచ్చటం లేదు. పాప మీద మన శత్రువైన సామ్రాట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూపిస్తున్న అభిమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. భరత్ మాటలకు శక్తి మనసులో ఆలోచించుకుంటూ దీనికే భరత్ ఇలా అయిపోతుంటే అసలు నా కూతురు సామ్రాట్ రక్తం అని తెలిస్తే ఇంకేమైపోతాడో అని అనుకుంటుంది. నువ్వు పాప క్షేమంగా ఉండటం నాకు కావాలి శక్తి. మన పెళ్లి గురించి నువ్వు తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అని చెప్పి పింకీ దగ్గరికి వచ్చి బాయ్ పింకీ, టైంకి టాబ్లెట్స్ వేసుకొని టైంకి తినమ్మా అని చెప్పి పాపకు ముద్దు పెడతాడు. ఓకే అంకుల్ అని అంటుంది సామ్రాట్ కొనిచ్చిన బొమ్మని చేతిలో పట్టుకొని ఆడుకుంటూ. బాయ్ శక్తి, నువ్వు ఎవరి సహాయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి భరత్ వెళ్ళిపోతాడు. కిందికొచ్చిన భరత్ కోపంగా సామ్రాట్ ఇంటివైపు చూస్తూనే కారులో కూర్చొని కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. భరత్ వెళ్ళిపోవడం కూడా సామ్రాట్ గమనించి పాప కనిపిస్తుందేమోనని ఆశగా చూస్తుంటాడు. శక్తి భరత్ ఆలోచనతో కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే పింకీ విండో దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి సామ్రాట్ వాళ్ళ ఇంటి వైపు చూస్తుంది. పింకీ కనపడగానే సామ్రాట్ ఆటోమేటిక్గా గ్లాస్ డోర్ కూడా తీసి డైరెక్ట్గా తను చూస్తుంటాడు. సామ్రాట్ కనపడగానే పింకీ కూడా సంతోషపడుతూ హీరో అని అనుకుంటుంది. తనని చూస్తున్నట్టుగా పాపకు తెలియకూడదని ఏదో ఫోన్ వంకతో చెవి దగ్గర పెట్టుకొని పాపని చూస్తూనే ఎటో చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. ఆ తండ్రి కూతురు ఇద్దరూ ఒకరి మీద మరొకరు అభిమానంతో అలా చూసుకుంటూ ఉంటారు. విక్రమాదిత్య గారు సామ్రాట్ గురించి చక్రవర్తి మాటల్లో విన్న తర్వాత, కానీ చక్రవర్తి, సామ్రాట్ది ఓ నెగిటివ్ షేడ్ కూడా ఉంది కదా. నా కంపెనీలో షేర్ హోల్డర్స్కి ఇంటెలిజెంట్ పర్సన్స్ మాత్రమే కాదు, నిజాయితీవంతులు కూడా అయ్యుండాలి అని అంటాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు సార్, కానీ సార్, మత్తు వ్యాపారంలో సామ్రాట్ హ్యాండ్ ఉంది అని పోలీసులు నిర్ధారించలేకపోయారంటే ఆ వ్యాపారంలో సామ్రాట్కి సంబంధం లేదనే కదా సార్ అని అంటాడు చక్రవర్తి. విక్రమాదిత్య గారు ఆలోచనలో ఉండిపోతాడు. సామ్రాట్ నాకు పర్సనల్గా కూడా తెలుసు సార్. నిజానికి అతను నాకు ఒక మంచి మిత్రుడు లాంటివాడు. అతి కొద్ది రోజుల్లోనే కష్టపడి బిజినెస్లో టాప్ 10 పొజిషన్లో ఒకటయ్యాడు. ఒకసారి మీరు సామ్రాట్ని కలిసి మాట్లాడితే సామ్రాట్ నిజాయితీ గురించి మీకే తెలుస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టం అంటాడు చక్రవర్తి. ఓకే, రేపు ఒకసారి సామ్రాట్ని నన్ను కలవమని చెప్పు అంటాడు విక్రమాదిత్య గారు.
ఓకే సార్ అంటూ చక్రవర్తి సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్తాడు. విక్రమాదిత్య గారు స్క్రీన్ మీద సామ్రాట్ భరత్ ఫొటోస్ని చూసి చైర్కి రిలాక్స్గా ఆనుకొని కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. అలా కళ్ళు మూసుకొని గతం తాలూకు పర్సనల్ విషయాలు గుర్తు చేసుకుంటూ ఉండగా ఓ అందమైన పూల తోటలో శ్రీమతి ప్రభావతి అంతకన్నా అందంగా కనిపిస్తూ సంతోషంతో నవ్వుతూ జాబిలి తిరుగుతుంటుంది. విక్రమాదిత్య గారు తన భార్య దగ్గరికి నవ్వుతూ వెళ్ళి తనని హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. ఆమె కళ్ళ నిండా ప్రేమను నింపుకొని ఆది అంటూ విక్రమాదిత్య గారి హృదయంలో ఒదిగిపోతుంది. భార్యని అమితమైన ప్రేమతో అపురూపంగా అతని గుండెలకు హత్తుకుంటాడు. ఆ గతం కళ్ళ ముందు కనపడగానే ఆయన పెదవుల మీద బాధతో కూడిన చిన్న చిరునవ్వు వెలుగుతుంది. ఆ తర్వాత సడన్గా ఆయన కళ్ళల్లో శక్తి మెదులుతుంది. శక్తి కనపడగానే టక్కున కళ్ళు తెరిచి తెలియని ఆవేదనతో కంగారు పడుతుంటాడు. ఆ నైట్ అంతా వారు అదే ఆలోచనలో ఉండిపోతూ శక్తిని గుర్తు తెచ్చుకుంటున్నప్పుడల్లా నాకెందుకు తనని ఏదో నా సొంత మనిషిని చూస్తున్నట్టుగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఇక్కడ శక్తి పాపని ఒడిలో పడుకోబెట్టుకొని తన ఆలోచనలో తనుంటే సామ్రాట్ కూడా నిద్రపోకుండా అటూ ఇటూ తిరుగుతూ అప్పుడప్పుడు ఆ విండో దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి వైపు చూస్తుంటాడు. భరత్ పబ్లో కూర్చొని వాటర్ వాష్ దగ్గర శక్తి సామ్రాట్ కౌగిల్లో ఉండటం, పింకీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిపోవడం గుర్తు తెచ్చుకుంటూ ఆవేశంలో బాటిల్ మీద బాటిల్ తాగుతుంటాడు. మరుసటి రోజు సామ్రాట్ విక్రమాదిత్య గారికి ఎదురుగా కూర్చొని ఉంటాడు. వారిని కలిసినందుకు సామ్రాట్ మొహంలో సంతోషం కనిపిస్తుంటుంది. అదే సమయంలో భరత్ క్యాబిన్లో శక్తికి ఎదురుగా భరత్ క్యాబిన్లో శక్తి కూర్చొని ఉంటుంది. ఆ విక్రమాదిత్య గారు సామ్రాట్ని కలవాలి అన్నారంటే సామ్రాట్ని షేర్ హోల్డర్గా ఫైనల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది శక్తి. అదే జరిగితే ఆ సామ్రాట్ మీద నేను మరొకసారి ఓడిపోతాను అని ఆవేశంగా మాట్లాడుతుంటాడు. సామ్రాట్ పొగరు తగ్గాలంటే ఇక్కడ భరత్ గెలవాలి. భరత్ గెలవడం కోసమైనా నేను నా సంకోచాన్ని వదిలేసి విక్రమాదిత్య గారితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటుంది శక్తి. ఈ పరిణామాలు ఎక్కడి వరకు దారితీస్తాయి అనేది రాబోయే వీడియోలో చూద్దాము. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.